అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. వెతికే బంగారు లోకం అదిగో పదరా. ఈ రెండు మళ్ళీ మనం నాటెత్తి వేయబోతున్నాం. ఈ మడి మొత్తం కూడా నల్లరేగడి. ఇప్పుడు ఈ మడిని మనం రోటావేటర్ వేసిన తర్వాత ఇట్లా ఉన్నాయి కదా గుంటలు, ఇట్లా లెవెల్ చేయాలి. మంది అయితే కలిపేసినాం. నార్కెత్తి వెళ్దాము మనము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మన పొలాన్ని అయితే నాటైతే వేయబోతున్నాం. ఇదొక మడి, అదొక మడి. ఇప్పుడే మన స్వరాజ్ బండి వచ్చేసి అయితే రోటావేటర్ వేస్తుంది. నీళ్ళు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే బోర్ కదా, కొంచెం స్లోగా పోతుంది. అదేవిధంగా కరెంట్ అయితే సరిగా లేకపోవడం వల్ల మనకి వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి. అందుకే పట్టినట్లుగా దున్నుతున్నాం. చూద్దాం ఈ రోజు మన పొలం నాటు ఎంత వరకు వస్తుందో. కూలోళ్ళు అయితే అక్కడ వేరే చోట అయితే నారు పీకుతున్నారు. మనము వేరే వాళ్ళది నారు అడిగి ఈ రోజు అయితే నాటు వేయబోతున్నాం. ఇప్పుడు మన పక్కన చేను ఉంది కదా అవతల, వాళ్ళైతే నిన్న నాటు వేశారు. వాళ్ళదే మనకి నారు మిగలడం వల్ల మనమైతే నాటు వేస్తున్నాము. ఇది దాదాపుగా 4-5 రోజుల నుంచి కంటిన్యూషన్ గా దున్నుతూనే ఉన్నాం. కల్టివేటర్ వేసినాం, రోటావేటర్ వేసినాం. మళ్ళీ ఈ రోజు మళ్ళీ కరిగట్టుకి రోటావేటర్ వేస్తున్నాం. చూడాలి మన నాటు సాయంత్రం కల్లా అయిపోదా అని. ఈ రెండు మళ్ళీ మనం నాటైతే వేయబోతున్నాం. మాకు ఈ రెండు మళ్ళలోకి దాదాపుగా 2 పుట్లు అయితే ఒడ్లు పండుతాయి ప్రతి ఏటా. యాసంగి వేస్తాము, వానాకాలం వేస్తాము. వానాకాలం వేసినవి మాత్రం తిండికైతే ఉంటాం తినడానికి, యాసంగి మాత్రం అమ్మేస్తాము. దాదాపుగా ఈ ఎకరం వచ్చేసి మాకు 2-2.5 అట్లయితే అవుతుంది. అంటే పంట దిగుబడిని బట్టి. ఇక ప్రతి ఏటా మాత్రం మేము తినడానికైతే వానాకాలం అయితే కంపల్సరిగా వేసుకుంటాము. మన స్వరాజు బండితో మన గ్రామంలో మనదే ముందు దమ్ము. ఎందుకంటే మనకి మిషన్ ఉంది కదా, ఒకవేళ వేరే చోటుకి వెళ్తే వాళ్ళు పోయడం ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో వాళ్ళు ముందే నారు పోయడంతో వాళ్ళు వేసిన తర్వాత మనమైతే వేస్తున్నాము. చూడాలి మరి ఈ రోజు నాటు ఎంతవరకు అవుతుందా, లేకపోతే నీళ్లు లేక మధ్యలో అవుతుందా అయితే చూద్దాం. ఇక్కడైతే మన బోర్ అయితే పోస్తూనే ఉంది. కంటిన్యూషన్ గా కరెంట్ ఉంటే మాత్రం 24 గంటలు ఇలానే పోస్తుంది. దీన్ని కొంచెం మనం మరమ్మతులు చేసేది ఉంది, అంటే లోపల కొంచెం పూడిక తీసేది ఉంది. కానీ మేమేమి కూడా పట్టించుకోలేదు. అయినా కూడా కంటిన్యూషన్ గా నడుస్తూనే ఉంది. ఒకవేళ దీన్ని బాగు చేస్తే మాత్రం అంతకి ఇంకా డబల్ అయితే వాటర్ పోస్తుంది. 24 అవర్స్ చాలా ఎన్ని రోజులు కరెంట్ ఉన్నా సరే అన్ని రోజులు ఆగకుండా కంటిన్యూషన్ గా పోతుంది. దీన్ని మనం కొంచెం పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ఇయర్ కల్లా దీన్ని మరమ్మతులు మొత్తం కూడా కంప్లీట్ చేయాలి మనం. ఈ మడి మొత్తం కూడా నల్లరేగడి. బండికి చూడండి 4 వీల్ వేసినా కూడా ఎంత లోడ్ పడుతుందో. కొంచెం ఈ మట్టి మొత్తం జిగటగా బంకగా ఉంటది. కాలు పెట్టినా కూడా మనం తీయలేము, అంత జిగటగా ఉంటది. బండి అంత కష్టంగా వస్తుంది. చూడండి ఎంత లోడ్ అయితే పడుతుందో బండికి. కొంచెం నీళ్లు ఉంటే మాత్రం ఇంకా బాగుండేది అనుకుంటున్నాను. నీళ్లు లేవేసరికి ఈ విధంగా అయితే వస్తుంది. ఇటువైపు మంచిగానే ఉందిలే, కానీ అటువైపే కొంచెం బాగా ఇబ్బంది అయితే ఉంది. బండి అటు కదలలేకపోతుంది. మళ్ళీ ఈ మడి చూడండి, ఇది మొత్తం కూడా ఇసుకుపోర. అది ఎంత జిగటగా ఉంటుందో ఇది అంత తొందరగా ఆరిపోతుంది. ఇది ఒక్క రోజు కనుక మనం నీళ్లు పెట్టలేదు అనుకోండి, తెల్లారే అమ్మటే నీళ్లు మొత్తం కూడా పీకపోతాయి. ఆ మడికి ఈ మడికి పక్కనే ఉన్నా కూడా ఎంత వేరియేషన్ ఉందో చూడండి దుక్కి. కానీ వెనక మడి చిన్న మడి మాత్రం తొందరగా మనకి పట్టడానికి మెదగడానికి అయితే అవకాశం ఉంటది. ఇప్పుడు మనం దున్నే మడే కొంచెం నీళ్లు పట్టాలన్నా మెదగాలన్నా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే మొత్తం కూడా కాయలుగా ఉంటది. దీన్ని ఒకసారి అయితే దీన్ని 4 సార్లు వేయాలా, అంత ఇబ్బంది అయితే అవుతుంది. ఇప్పుడు ఈ మడిని మనం రోటావేటర్ వేసిన తర్వాత మళ్ళీ దీన్ని గొర్రెఅయితే తోలాలి. ఎందుకంటే ఆడ బోదెలు ఉన్నాయి, నీళ్లు సరిపోను లేవు కదా, మొత్తం బోదెలైతే పడుతున్నాయి. మళ్ళీ మనం గొర్రెఅయితే తోలుతూనే ఇది ఒక లెవెల్కి వస్తుంది, ఇది ఒక దారికైతే వస్తుంది. అప్పటిదాకైతే రాదు, మొత్తం గాళ్ళే ఉంది. మేము ఎప్పుడు నాటేసినా ఏదో ఒకటి అవుతుంది, ఎప్పుడు నాటేసినా ఏదో ఒకటి అవుతుంది. 4 బండ్లు ఉన్నా కూడా మనం నాటేసుకోవడానికి అయితే టైం అయితే దొరకట్లేదు. అంటే నాటేసినప్పుడల్లా ఏదో ఒక ఆటంకం అయితే మాకు ఎదురవుతుంది. సేమ్ ఇప్పుడు కూడా అంతే, కూలోళ్ళు వచ్చి నారు పీకుతున్నారు, ఇంకా పొలమే రెడీ కాలేదు. నిన్న మొత్తం కూడా రెడీ చేసినాం, అయినా కూడా మళ్ళీ ఈ రోజు ఇబ్బంది అయితే అవుతుంది. దీన్ని మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మళ్ళీ రోటావేటర్ వేసిన తర్వాత మళ్ళీ కూడా గొర్రు తోలితే అప్పుడు ఒక లెవెల్ కైతే వస్తుంది. ఈ విధంగా వస్తుంది ఇట్లా లెవెల్ కి. లేకపోతే మాత్రం లెవెల్ కైతే రాదు. చూడాలి మరి ఏమవుతుందో, వాళ్ళు మమ్మల్ని అర్థరా లేకపోతే టైంకు అందిస్తామో చూడాలి.
ఇప్పుడే ఈ మడి అయితే అయిపోయింది. అడ్డం తోలేసి కొంచెం కొలిక్కైతే వచ్చింది. ఇప్పుడు ఇందులో దిగి మనమైతే చలప కొట్టాలి, అంటే మొత్తం లెవెల్ చేసుకుంటూ పోవాలి. అక్కడక్కడ తెప్పలు ఉంది కదా, అది మొత్తం కూడా ఇప్పుడు లెవెల్ అయితే చేయాలి. అటువైపు నాన్న మనోడు చేస్తూనే ఉన్నారు, నేను కూడా వెళ్ళి చేయాలి. మన బండిని అయితే ఇక్కడ పెట్టేసిన గొల్ల అయిపోయింది బండి. అప్పుడే రోటావేటర్ చూడండి, అసలు కలరే మారిపోయింది. కూడా మట్టి కలర్ అయితే వచ్చేసింది. దమ్ముల సీజన్ కదా, అంతే ఉంటది. ఇప్పుడైతే మనం వెళ్ళి కలప అయితే కొట్టేద్దాం. ఈ గుంటలు ఉన్నాయి కదా, ఈ గుంటలను ఇట్లా పొడపాలి, లెవెల్ చేస్తే మనకు అయిపోతుంది. ఇట్లా లెవెల్ చేసుకుంటూ పోవాలి కాళ్ళతో. ఇట్లా గుంటలన్నీ పుడితే ఇట్లా వస్తుంది. చూడండి ఎట్లయిందో, ఇట్లా వస్తుంది తెరప. ఇట్లా చూడండి ఎంత లెవెల్ ఇచ్చింది, ఇట్లా వస్తుంది. ఆడాడ గుంటలు ఉంటాయి కదా, వాటిని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మొత్తం కల్లి అయినట్టు అవుతుంది. ఇంకా ఇట్లా ఉన్నాయి కదా గుంటలు, ఇట్లా లెవెల్ చేయాలి. ఇట్లా మనం వేస్తే గురిదోలినట్టుగా ఉంటుంది. ఆడాడ గుంటలు ఉన్నాయి కదా, లెవెల్ చేయాలి. ఇట్లా ఇట్లా లెవెల్ చేసుకుంటే మనకి ఏంటంటే గుంటలో ఉండవు. ఇక ఇట్లా గుంటలో ఉన్న కాడ ఏంటంటే నీళ్ళు ఎక్కువ అవుతాయి కదా, మొక్క సత్తది. లెవెల్ ఉంటుంది అనుకో, అంత ఒక్క దగ్గర నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఇట్లా పోతే చాలు లెవెల్. ఇట్లా లెవెల్ అయితే అయిపోయింది. చూడండి ఎందుకు ఉంటుందో, మొత్తం కాయలు ఉంది. ఇదంతా కూడా మనం చెప్పిన కదా కాయలు ఉంటుందని, ఇదంతా కూడా కాయలే ఉంది. ఇప్పుడే ఆ మడిని మొత్తం కూడా చలపేత కొట్టేసినాం, దాన్ని మొత్తం లెవెల్ చేసేసినాం. కూలోళ్ళు రాకముందే మనం ఆ మడిని అయితే నాటుకు సిద్ధం చేసేసినాం. ఈ మడి అయితే ఉంది, ఈ మడి ఇంకా నీళ్ళు అయితే పట్టలేదు, కొన్ని అక్కడక్కడ పట్టేది ఉంది. మోటార్ అయితే నడుస్తుంది. కొంచెం సేపు ఆగి ఈ మడిని కూడా మనము సాలిడ్ వాళ్ళు రోటావేటర్ వేసి సెలపు కొడితే మనకి నాటుకి సిద్ధం అవుతుంది. కూలోళ్ళు ఎప్పుడు వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. వాళ్ళు వచ్చేసరికి మొత్తం రెడీ చేసుకుని ఉంటే వాళ్ళ వర్క్ కూడా స్పీడ్ గా అయిపోతుంది. ఒకవేళ మనం లేట్ చేస్తే మాత్రం వాళ్ళకి లేట్ అయ్యి అరుస్తారు. అందువల్లనే ముందే మొత్తం కూడా సిద్ధం చేసేసిన. కొంచెం అది గోర్రు తోలలేదు కదా, కొంచెం అక్కడక్కడ కాయలు కాపడుతుంది. అదంత పెద్ద మ్యాటరే కాదు, అంత ఇబ్బంది అయితే కాదు, మంచిగానే వస్తుంది. మనము ఆల్రెడీ నాన్న వాళ్ళు మందైతే మొత్తం కలుపుతున్నారు. అంటే నాట్లో మనం మందైతే వేస్తాము ప్రతి సంవత్సరం, అట్లనే మందులు అయితే విప్పుతున్నారు. అది వాళ్ళు వచ్చే లోపల మందు మొత్తం కలిపి రెడీగా ఉంచుకొని మందు చల్లుకుంటే మనం నాటైతే ఈజీగా వేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటది. ఇక ఈ మడినైతే తొక్కియాలి. నీళ్ళు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. ఒకటి వచ్చేసి 20 ఇది వచ్చేసి మెగా పవర్ అంట. ఇది వేయడం వల్ల ఏంటంటే కాడు మొత్తం వేసిన తర్వాత మంచిగా లావ్ వస్తుందంట, మంచిగా నాటుకుంటదంట. వేస్తూనే ఉంటాం పొలం వేసినప్పుడు. ఇదైతే మాత్రం గోమూరలో తీసుకొచ్చినాం. ఇది అప్పుడప్పుడు చేంజ్ అవుతా ఉంటాయి. అంటే పొలం వేస్తున్నాం కదా, వాళ్ళు దానికి సరిపడా మందునైతే ఎప్పుడు ఇస్తారు కూడా. మేము ఇది వచ్చేసి ప్రో ప్లస్ అంట. ఇది మరి దేనికి సంబంధించిందో తెలియదు. వాళ్ళని అడిగితే మొత్తం కాడలు వస్తుంది, కొంచెం మందం వస్తుంది. మందు అయితే కలిపేసినాం. ఈ కలర్ ఉంది 2021 గ్రో ప్లస్ అంటే ఇది. ఒకటి వచ్చేసి మనకి పిలకలకి, ఒకటి వచ్చేసి బలానికి. ప్రతి సంవత్సరం కూడా ఇలానే కలిపి చల్లుతాం నాటుకు ముందు. కూలోళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే మొత్తం కూడా మందు కూడా చల్లేస్తున్నాం. ఇక మందు చల్లేసి నారు తీసుకొస్తే వాళ్ళు దనా వేసేస్తారు. ఒకవైపు నాన్న చల్లుకుంటూనే వస్తుండ్రు, ఒకవైపు మేము అందిస్తూనే ఉన్నాం. ఈ పెద్ద మడికి కొంచెం మందు ఎక్కువ పడుతుంది, చిన్న మడికి కొంచెం తక్కువే పడుతుంది. ఈ మొత్తం కూడా 2-3 మళ్ళీ అయితే మేము ఇదంతా కూడా ఒక మడే చేసేసినాం. ఎందుకంటే మిషన్ కోయాలన్నా మనం దున్నాలన్నా ఇబ్బంది అవుతుంది. అందువల్లనే ఇది మొత్తం కూడా ఒక మడే చేసేసినాం. ఇది పోసుకోరా అదిగా చాలా మందు చల్లడం కూడా అయిపోయింది. ఇప్పుడు మనము మన ట్రాక్టర్ వేసుకొని నారుకైతే వెళ్దాము. మనము అక్కడ వేరే చోట ఉంది నారు, పక్కన చేను వాళ్ళది. కూలోళ్ళు నారైతే పీకారు. ఇప్పుడు మనం ట్రాక్టర్ అయితే నారు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నారు మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తే వాళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. మొత్తం కూడా లెవెల్ చేసేసినాం, పూర్తిగా అయిపోయింది. ఇక కొద్ది గొప్ప ఉంటే నాన్న మందు చల్లుతాను, నేను మనోడు కలిపి ఇద్దరం కూడా నారైతే తీసుకొస్తాం.
వాళ్ళు వచ్చేస్తే 3 బస్తాలు నారైతే పీకారు. ఇక నారైతే నాన్న తీసుకొస్తుంది. ఇక్కడ ఒక బస్తా తీసుకొచ్చినాం. ఇక నారైతే ఈ విధంగా ఉంది. ఒక మడికైతే వస్తుంది అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చేది పీకాలి. ఇప్పుడు ఈ 3 కూడా మన ట్రాక్టర్ మీద తీసుకుని వెళ్తాం. లేతగా ఉంది నారైతే. ఇదంతా కూడా వీళ్ళు నిన్న నాటేశారు. వీళ్ళకి మిగలంగా మనకైతే ఇచ్చారు. అది ఈరోజు మనమైతే ఇస్తున్నాం. పోనీ బస్తాలకైతే 3 బస్తాలైతే పీకేసాను. 3 బస్తాలకైతే ఇట్లా పెట్టేసి రోటావేటర్ మీద వేసుకొని అయితే వెళ్తున్నాం. ఈ నారు నాకు తెలిసి అయితే ఒక్క మడికైతే వస్తుంది, మిగిలిన మడికైతే రాదు. మళ్ళీ వచ్చి వాళ్ళు పీకాలి. వాళ్ళు ఇంకా కొంచెం పీకుంటే బాగుండేదే, కానీ మరి ఎందుకు ఆరాటంగా వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మనము ఈ 3 తీసుకొని వెళ్ళి అక్కడ వేస్తే వచ్చిన వరకు వేస్తారు, లేదా అంటే ఒక 2 వచ్చి అయితే నారైతే పీకుతారు. ఇప్పుడైతే మనం నాటు వేసే దగ్గరికి అయితే వెళ్దాం. ఆ మడి అయితే మొత్తం కట్టలైతే పేర్చేసినాం. ఈ మడిలో అయితే నీళ్లు పట్టినాయి. ఇప్పుడు దీన్ని అయితే మనము కానిస్తున్నాం. నీళ్లు కొంచెం ప్రాబ్లం ఉండేసరికి మనకైతే ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా కట్టలు అయితే పేర్చేసినాం. ఇప్పుడు ఇదైతే తొక్కాలి. బండి చూడండి ఎంత లోతు పోతుందో. నాని ఉంది కదా, బాగా లోతుకు పోతుంది. ఈ మడి కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. మొత్తం సాల్ అయితే తోలేసాను. ఇప్పుడు 20 అయితే కంప్లీట్ అవుతుంది. వేసింది కూడా మొత్తం చెలప కొట్టాలి. అక్కడక్కడ కొంచెం లెవెల్ చేసుకుంటే మనకైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ మడిని చూసారా, ఈ మడి ఒక 3 అయితే కంప్లీట్ అయిపోయింది. కట్టలు మొత్తం కూడా పేర్చేసినాం. అటు నుంచి కూలీలు వేసుకుంటా వస్తున్నారు. అక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ కొంచెము 20 తోలేస్తే మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది. తోలిన వరకు అయితే మంచిగానే వస్తుంది. దీంట్లో అంత కాయలు అయితే లేదు. కొంచెం ఇసుక పొర అయితే మంచిగానే ఉంది, ఇబ్బంది అయితే లేదు. మొత్తం 4 వీల్ మీదనే నడుస్తుంది ఈరోజు బండి మొత్తం. ఎప్పుడైనా మేము దమ్ము చేసేటప్పుడు మాత్రం 4 వీల్నే యూజ్ చేస్తాం ఎక్కువగా. 2 వీల్ని అయితే యూజ్ చేయము. ఇది ఇసుక పొర కదా, మొత్తం కాయలు అనేది ఎక్కడా కూడా లేదు. కొంచెం ఈమల్లోనే అక్కడక్కడ కొంచెం కాయలుగా ఉంది. ఎందుకంటే ఇది కొంచెం నల్ల భూమి కదా, కొంచెం కాయలుగా ఉంది. దీంట్లో అయితే ఎక్కడా కూడా కాయలు లేదు. ఏదైనా దమ్ములకి స్వరాజ్ చెప్పుకోవచ్చు. రప్పలాడిస్తూనే ఉంది. మేము లాస్ట్ ఇయర్ నుంచి ఈ రోటావేటర్ని అయితే వాడుతున్నాము. ఇంతవరకైతే ఏ ప్రాబ్లం లేదు దమ్ముల్లో కూడా. మనము ఇంతకు మునుపు వాడిన రోటావేటర్లు ఏంటంటే 1 ఇయర్ పెట్టగానే 2వ సంవత్సరం ఖరాబ్ అయ్యేది. అలాంటిది ఇది 2వ సంవత్సరం అయితే వాడుతున్నాం. ఇంతవరకైతే ఏం కాలేదు. మరి ముందు రోజుల్లో చూడాలి దీనికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, లేకపోతే మంచి కంటిన్యూషన్ గానే నడుస్తుందా అని. కొంచెం 4 చుట్లు అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఇక బండి అయితే పైకైతే ఎక్కేస్తుంది. ఇంకా అక్కడక్కడ కొంచెం నాన్న సెల్ప కొడుతూనే ఉండి కొట్టేస్తే మందు చల్లితే ఇక కంప్లీట్ అయినట్టే. ఇక మనం కరిగట్ చేసేస్తే కూలోళ్ళు ఆటోమేటిక్గా దమ్ము నాటైతే కంప్లీట్ చేసేస్తారు. ఆ మడికి ఈ మడికి చాలా తేడా ఉంది. ఇది చూడండిగా ఉంది మడి, నీళ్లు సరిపోనున్నాయి, మంచిగా లెవెల్కి వచ్చేసింది. ఎక్కడ కూడా కాయలుగా అయితే లేదు. ఆ మళ్ళలోనే కాయలుగా ఎక్కువగా ఉంది, కానీ ఈ మళ్ళీ కూడా లేదు.
మొత్తం మనం కరిగెట్ అయిపోయిన తర్వాత నాన్న చూడండి ఇట్లా మల్లుతున్నారు. మందు చల్లగానే కట్టలు పేర్చేస్తే ఈ మడి కూడా నాటైతే పడిపోతుంది. ఆల్రెడీ ఆ మడి సగం కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది. ఆ కొంచెం అయితే ఇక కంప్లీట్ అయినట్టే. ఇక ఇది మొత్తం కూడా ఇక నాటేస్తే బహుశా నాకు తెలిసి ఒక 1.5 అవర్లో ఇది కూడా టోటల్ గా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక ఇది అయిపోయిన తర్వాత ఇక మనం కొంగల్ని వాలకుండా చూసుకోవాలి. ఎందుకంటే అవి నాటును తొక్కినప్పుడు ఏంటంటే నాటు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఒక 2-3 రోజుల వరకు నాటేసిన తర్వాత కొంగలు రాకుండా అయితే మనము కాపులు అయితే ఉండాలి. ఇక మందు చల్లడం అయిపోయిన తర్వాత కట్టలు అయితే పేర్చేసుకోవడమే.